ఇది ఎవరు నెగ్గేది? టాలీవుడ్ తగ్గింది, ప్రభుత్వం తగ్గింది, గెలవటం ఇద్దరు గెలిచారు, సమస్య సద్దుమణిగింది, వివాదం పక్కన పెట్టారు. సరే వీరు దగ్గర వారు దగ్గర అంటే అందరూ తగ్గినట్లే అనుకోవటమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీలో ఎంటైర్గా ముఖ్యమంత్రి గారు ఒక 2 ప్రశ్నలు అడిగారు వాళ్ళందరినీ. నా గురించి అలా మాట్లాడుతూ ఉంటే, తిడతా ఉంటే, నేనేదో ఆయన పేరు మర్చిపోయాడని ఆయన ఏదో నేను టార్గెట్ చేసినట్లుగా మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు, మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడిగారు. మరి ఇండస్ట్రీ పెద్దలంటే ఎవరు మాట్లాడాలి? కొత్తగా ఎఫ్డీజీ చైర్మన్ అటువంటి దిల్ రాజు గారు మాట్లాడాలి, లేక ఆయన చెప్పి మిగిలిన వాళ్ళ చేత మాట్లాడించాలి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళే యమునా తీరే, ఎవరు గురించి పట్టించుకోరు, ఎవరు గోల వాళ్ళది, ఎవరు సినిమా వాళ్ళది, ఎవరు కంటెంట్ వాళ్ళది, అంతే తప్ప వీళ్ళెవరు ఇంకొకరి గురించి దాని మీద ఆలోచించాలి, మాట్లాడాలనేటువంటి అభిప్రాయం ఉండదు. సరే ఏదేమైనా కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మాత్రం ఇండస్ట్రీ తగ్గింది, పొలిటికల్ లీడర్షిప్ విన్ అయింది. ఎప్పుడు కూడా పొలిటికల్ పవర్ ముందు ఏ పవర్ కూడా సరిపోదు, సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సినిమా హీరోలైనా ఒక కత్తితో 100 మందిని నరికేసిన, ఒక గుద్దుతో 10 మందిని కొట్టేసిన, ఏదైనా కానీ సినిమాల్లో ఏదైనా సీఎం కుర్చీలు మార్చినా, ఏ జరిగినా కానీ సినిమాల్లో జరిగింది. నిజ జీవితాల్లో అలాంటివి జరగవు. రీల్లో ఓకే కానీ రియల్గా కావు. సరే రియల్గా కూడా ఫైట్ చేయాల్సినటువంటి స్థాయిలో ఫైట్ చేయలేనటువంటి పరిస్థితి కూడా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇండస్ట్రీతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంది. ఓం గారు బయట ఉందండి, ఒకసారి బయట ప్లే చేయి. బయట ప్లీజ్. ఇప్పుడు మనం అందరం ఇవాళ ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం వచ్చింది ఒక మనిషి కోసం. ఒక మనిషి, ఆ మనిషి ఆయన సొంతంగా చేశాడా, పక్కగా చేశాడా, తప్పు అయితే జరిగింది. మద్ర ఆయన చేశారని నేను అంటలేదు. బట్ ఆయన రోడ్ షో చేయటం గానీ, ఆ రోడ్ షోలో వెళ్ళటం గానీ, వెళ్ళినాక అదంతా చేయటం గానీ తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. సో ఏదైనా గానీ తప్పు తప్పే. ఈ తప్పు జరిగినాక దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ కొన్ని అబద్దాలు ఆడటం, మొత్తానికి ఇండస్ట్రీకి వాళ్ళకి ప్రెస్టేజ్ అయిపోయింది, గవర్నమెంట్ కి దీనికి ప్రెస్టేజ్ అయిపోయింది. అల్టిమేట్ గా ఇండస్ట్రీ పెద్దలందరూ వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని కాంప్రమైజ్ అంటాము, లేదా తల వంపులు అంటాము, లేకపోతే ఏమంటామో తెలియదు. ఒక మనిషి కోసం, ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది. తమ్మారెడ్డి గారి అభిప్రాయం అది. సరే ఏదన్నా కానీ ఇది అనుకోకుండా జరిగింది కదా, ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సరే కేసు అయింది. కేసు అయిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా కొంత అగ్రెసివ్గానే మాట్లాడారు. అగ్రెసివ్గా మాట్లాడటంతో ఈ నిన్నంతా తన మీదకి వస్తుంది, తను అర్థం చేసుకోవట్లేదు, తన అభిప్రాయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ చెప్పేటువంటి ప్రయత్నం తర్వాత అది ఇంకొంచెం వివాదానికి వెళ్ళింది. సరే ఏదన్నా కానీ ఇక్కడ ఒకరినొకరిని అర్థం చేసుకోవడంలో జరిగినటువంటి ఎక్కువ పొరపాట్లు అనుకోవాలి. ఓం గారు ఉన్నారండి. ఓం గారు సార్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు సార్. ఒక సీఎం సినిమా రంగానికి చెందిన వాళ్ళని పిలిచినప్పుడు అండి ఆయన ముందు తలవంపులు వచ్చినాయి, లేకపోతే తలదించుకోవడానికి వెళ్ళారు, సంజాయిషి ఇచ్చుకోవడానికి వెళ్ళారు అన్న చెప్పడం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళకి తగదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల్లో వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు సీఎం దగ్గరికి సినిమా రంగానికి చెందిన వాళ్ళు చాలామంది వెళ్ళారు, వాళ్ళ విజ్ఞప్తులు చెప్తుంటారు, లేకపోతే సినిమా రంగానికి సంబంధించినటువంటి సమస్యలు. అవునండి, మరి పండగ తర్వాత పిలవచ్చు కదా. ఇప్పుడే ఈ ఇష్యూ అప్పుడే ఇది జరిగినప్పుడే దిల్ రాజు గారు పోయి కలవటంతో కలుస్తాం తొందరలోనే అని చెప్పని 2వ రోజే కలవటం, ఇవన్నీ మరి ఏంటి ఇండికేషను? కాదండి, ఒక్క మనిషి కోసం ఇంతమంది తరలి వెళ్ళడము అని చెప్పడం అన్నది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నిజానికండి వాళ్ళకి పంచాయతీ అల్లు అర్జును లేకపోతే అల్లు అరవింద్ ఫ్యామిలీ ఇదే అయ్యి ఉంటే కనుక ఇలా జరగదండి. ఇలా జరిగేదే కాదండి. ఎందుకంటే సినిమా రంగానికి చెప్పినటువంటి దాదాపు 46 మంది వెళ్ళి అక్కడ కూర్చుని సీఎంతో మాట్లాడితే వీళ్ళందరూ ఒక మనిషి పంచాయతీ కోసం వెళ్ళారు అని చెప్పడం అన్నది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఎందుకంటే నేను ఛాంబర్ ప్రెసిడెంటు, సెక్రటరీ, నిర్మాతల మండలి ప్రెసిడెంట్లు, సెక్రటరీ, మా అసోసియేషన్ నుంచి, ఇది దర్శకుల సంఘం నుంచి రిప్రజెంటేటివ్స్, వీళ్ళంతమంది వెళ్ళి సీఎంని కలిసి సరే ఆయన ఏం చెప్తారో ఇందామని వెళ్ళి ఉంటారు. సరే సినిమా రంగం నుంచి గత 21 రోజులుగా జరుగుతున్నటువంటి విషయం మరి అనుకోకుండా ప్రస్తావన కూడా దీని మీదే సీఎం గారు మాట్లాడినట్లున్నారు కదా.
అంటే డిఐజీ ఇప్పుడు అక్కడ డిఐజీ ఆ సిఐ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో బౌన్సర్లు ఎలా చేయమని చెప్పిన పోలీసులు చెప్పటం, అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక పేరు చెప్పలేదని చెప్పి నేను ఇదవుతానా, వాళ్ళు నా ముందు పెరిగిన వాళ్ళు కాదా, అట్లాగే నేను ఇవన్నీ మాట్లాడారంటే మీరు అన్నీ మరి ఖండించాలి కదా అని అంటే ఆల్మోస్ట్ సబ్జెక్టు వేరేనా కానీ కంటెంట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి రిలేటెడ్గానే జరిగినట్లుంది కదా. అంటే జరగడం దానికి రిలేటెడ్గానే జరిగిందండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ టోటల్గా మారిపోయిందండి. ఇప్పుడు ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు, బట్టి విక్రమార్క గారు సినిమా రంగం నుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పారు. అసలు సినిమా రంగం భవిష్యత్తు గురించి తనకున్నటువంటి విజన్ ఏంటి అన్నది సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి అక్కడ అందరూ తలా చెప్పిన తర్వాత నిజమేనండి మీరు చెప్పింది కరెక్టే, అలాంటి విజన్ మాకు ఉంది, మా వంతు సహకారం మేము అందిస్తాము. సరే ఏదో చిన్న పొరపాట్లు ఈ మధ్యకాలంలో జరిగినా కానీ వాటిని మీరు మనసులో పెట్టుకోవద్దు, మేము మనసులో పెట్టుకోవద్దు అన్నట్టుగా ఏదో ఆల్ ఈజ్ వెల్ అనే వైపులో వాళ్ళు బయటకు వచ్చారండి. వచ్చిన తర్వాత భరద్వాజ్ గారు లాంటి వ్యక్తి తల వంపులు తెచ్చే విధంగా ఒక మనిషి చేసిన తప్పుకి వీళ్ళందరూ వెళ్ళి సంజాయిషి ఇచ్చారు అని అనడం ఎంతవరకు కరెక్ట్ అనండి. అది ఏంటంటే సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ వెళ్ళి సీఎంని కలిసిన దాన్ని మనం ఒక పాజిటివ్ వేలో చూడాలి. కానీ ఎప్పుడూను తమ్మారెడ్డి గారు భరద్వాజ్ గారు అలా అన్నారు ఏంటి అని ఒక ఇదండి. కాకపోతే మీరు అన్నట్టుగా నిజమేనండి, ఇమ్మీడియట్గా ఇప్పుడు పెట్టుకోకుండా నిజంగా సినిమా రంగం అభివృద్ధి కోసము దానికి ఉన్నటువంటి ఆయన మనసులో ఉన్న ప్రణాళికలు చెప్పాలి అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏ సంక్రాంతి తర్వాత పెట్టుండాల్సింది. అంటే బ్రాడ్గా ఆలోచిస్తే అది, కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్, ఇప్పుడు జరిగిన పరిణామాలు ఈ క్రమంలోనే ఇండస్ట్రీ మొత్తం కొంత ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎందుకు కలిశారు అసలు ఎఫ్టీసీ చైర్మన్ గారు దిల్ రాజు గారు? ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కలిశారు, కలిసి హాస్పిటల్లో పరామర్శించమన్నారు, రేపు ఎల్లుండో ఇండస్ట్రీలో ఉన్న అందరితో కలుద్దాం అన్నారు. అంటే ఆ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకునే కదా ఇదంతా. అందుకని ఆయన ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ప్రజలు కూడా కొంచెం దానికి ఆయన అనుకున్న దానికి అభిప్రాయానికే దగ్గరగా డిస్కస్ చేస్తున్నట్లున్నారు. సరే కాకపోతే ఏంటంటే ఆ లోపల సబ్జెక్ట్కి వెళ్ళేటప్పటికి అదంతా చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఏదో బ్రాడ్గా ఇండస్ట్రీ మొత్తాన్ని దేశంలోనే నెంబర్ 1గా, ప్రపంచంలో నెంబర్ 1గా హైదరాబాద్ని తీసుకొద్దాము, హైదరాబాద్ ఇండస్ట్రీలో దాన్ని డెవలప్ చేద్దాం అనేది అది అనుకోవటానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణ సాధ్యంలో కూడా అవన్నీ కావు కదా. సరే ఇప్పుడు వెంటనే బయటకు రావడంతో మళ్ళీ అందరూ అన్ని అందరూ పోస్టులు పెట్టారు. ఎందుకు పెట్టారు ఇవన్నీ? ఇక ఇప్పుడు సరేలేండి ఇదంతా బాగానే ఉంది కానీ ఓం గారు నాగార్జున గారి మీద అన్న మాటల తర్వాత నిజంగా ఎవరైనా కానీ ఆ విషయంలో కొంత బాధతో ఎవరు కూడా ఇంకా కోర్టులో కేసులు వేశారు, యుద్ధం చేస్తున్నాడు, ఆయన ఫైట్ చేస్తున్నాడు. జనరల్గా ఎవరు ఊహించరు ఆయన వెళ్తారని. కానీ ఆయన ఇది వేదికగా చేసుకుని వెళ్ళి కలిశారు, మాట్లాడారు. మొత్తానికి ముఖ్యమంత్రి గారి ఆగ్రహాన్ని లేదా వారు కొంత తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరే ఇది కొంచెం వీటన్నిటికంటే అది కొంచెం హైలైట్ అయింది. హైలైట్ అవటం అంటే ఆయన అన్కన్వెన్షన్ కూల్చారనే కోపం ఉంది ఆయనకి. రెండోది దానికంటే కూడా అసలు తిట్టడం, అది మామూలుగా అది ఇంకెవరూ మాట్లాడినటువంటి భాషను కూడా వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడారు. దాని మీద ఆయన చాలా కలత చెంది కోర్టుకు వెళ్ళారు. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ పోయి కోర్టులో కేసు వేశారు. ఆ కేసు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చక్కగా శాలువా కప్పి పక్కన నుంచొని రిప్రజెంటేషన్ ఇచ్చడం ద్వారా భవిష్యత్తులో ఈ కేసు ఎలా శుభం కార్డు ఇదైందో అల్లు అర్జున్ది, అలాగే నాగార్జున కూడా కొండా సురేఖ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదోలా ఉండి నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఏదో పొరపాటు అయిపోయిందని ఏదో మాట చెప్పేస్తే నాగార్జున గారు కూడా వారు వచ్చారు, చూశారు మా ఇంటికి, సమస్యను ఇంకెందరితో వదిలేద్దామని చెప్పని వారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో లేకపోతే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చక్కగా గౌరవంగా మర్యాదగా తన ఉన్నతనాన్ని కాపాడుకునేట్టుగా. సరే ఏదైతే ఇప్పుడు ఎక్కడ యుద్ధం చేయడానికి దానికి శక్తి కావాలండి, శక్తి కావాలి. యుద్ధం చేయాలంటే సినిమాల్లో అయితే ఏమేం చేయొచ్చు, 3 గంటల్లో మనం ఏమేం తెప్పొచ్చు. కానీ ఇక్కడ అది కాదు కదా బయట జీవితంలో. అంతేనంటారా? ఎందుకు వెళ్ళినట్టు అంటారు? ఏం ఆలోచన చేసి ఉండొచ్చు అంటారు? సినిమా రంగంలో ఉన్న రాజకీయ నాయకులు అయితేనంటే అవతలది నాది ప్రత్యర్థి పార్టీ, ఆ గవర్నమెంట్ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని ఒక రకమైనటువంటి ఒక పట్టుదల ఉంటుందండి. కానీ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు అల్లు అరవింద్ కావచ్చు, ఆయన డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, వాళ్ళ అబ్బాయి ఇష్యూ వచ్చింది.
వీలైనంత త్వరగా సార్ట్ అవుట్ చేసుకుందామని అనుకున్నారండి ఆయన. సేమ్ నాగార్జున గారిది కూడా అండి. ఎప్పుడైతేనండి ఒక టైంలో ఉండే ఆవేశం అండి రోజులు గడిచే కొద్దీ తగ్గుతుంది. రెండు చుట్టుపక్కల వాళ్ళు చెప్పే దాన్ని బట్టి కూడా సరే నిజమే, ఇది తెగేంత వరకు లాగడం ఎందుకు, ఎక్కడో చాట ఒక చాట కాంప్రమైజ్ కావాలి కదా, ఏదో ఆవేశంగా కోర్టుకు వెళ్ళాము లేకపోతే మంత్రి గారిని కోర్టుకి రప్పిస్తున్నాం ఇదంతా సరే కానీ అన్నట్టుగా ఇది ఇంకా అంతకంటే కరెక్ట్ కాదు కానీ. ఒకసారి ఎలా ఉంటుందంటే సహజంగా ఆ పావులు బుస కొట్టడం వరకు ఓకే, కాటేస్తే ఇబ్బంది పడతాయి కానీ బుస కొట్టడం వరకు కొట్టొచ్చు అంటారు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే కేవలం ఒక బుస కొట్టినట్టుగా కోర్టుకు వెళ్తుంటారు, హడావడి చేస్తుంటారు. తర్వాత కాస్త సర్దు మడిగిన తర్వాత నిదానంగా ఆ కేసులు విత్డ్రా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు కూడా అండి అల్లు అర్జున్ విషయంలో కూడా రిమైండ్ గడువు అయిపోయిన తర్వాత ఇవాళ కోర్టుకు వెళ్ళాలి ఆయన. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటరే చెప్పారు మా దగ్గర ఇంకా కొద్ది టైం కావాలండి కోర్టులో సబ్మిట్ చేయడానికి, కాబట్టి టైం ఇవ్వడానికి, కానీ మళ్ళీ వాళ్ళు వాయిదా వేశారు. అల్లు అర్జున్ తరపు లాయర్స్ ఏమో ఇంటి దగ్గర నుంచి హాజరవడానికి ఆయన రెడీగా ఉన్నారండి, వర్చువల్గా హాజరవుతారు, ప్రొసీడింగ్స్కి ఫాలో అవుతారు అని చెప్పినా కానీ గవర్నమెంట్ లాయరే అలా అన్న తర్వాత ఆటోమేటిక్గా జడ్జి గారు వాయిదా వేశారండి. కాబట్టి ఇవన్నీ ఇంకా నిదానంగా సర్దుమణికి ఆస్కారం అయితే ఉందండి. ఇక సంక్రాంతికి కొత్త సంవత్సరంలో అన్నీ మంచి శకునములే అన్నట్టుగా ఒక బృందగానం పాడుకుంటూ ఇటు ప్రభుత్వము అటు సినిమా రంగం వాళ్ళు కూడా కలిసి ముందుకెళ్తే మంచిదే కదా అని అనుకున్నారు. ఎందుకంటేనండి ఈ 20 రోజుల్లోనండి రకరకాల వ్యక్తులు రకరకాలుగా వ్యాఖ్యానించారండి. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి కూడా కొందరు ట్రై చేశారండి. ఇవి పెరిగితే కష్టం కదా, ఇక అసలు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి వెళ్ళిపోతుందో. ఏదో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి ఇగో అని మొదలైనది చివరికి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేదాకా వెళుతోంది అన్నది కూడా ఒక రకంగా గవర్నమెంట్కి కొంత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్తుంటాయి కదండి. చూసాను ఎవరో ఒక అతను 85% మాకు ఇవ్వాలి, సినిమా ఇండస్ట్రీ అంతా తట్టాబుట్టా సర్దుకొని ఆంధ్రాకి వెళ్ళిపోండి అనేది మాట్లాడారు. ఇంకా కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇంకా కూడా అలాంటి పదాలు మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ గురించి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వెళ్తారు? ఈలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో అసలు మా ప్రభుత్వాలు మా ముఖ్యమంత్రులే కదా మీకు స్థలాలు ఇచ్చినవి, మేము ఇచ్చిన స్థలాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడడం మొదలెట్టారండి. కాబట్టి ఏమైందంటే వీలైనంత త్వరగా దీనికి ఫుల్ స్టాప్ పెడితే మంచిదేనా కాదు. మాట్లాడేటప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఓకే మాట్లాడారు, మరి పంపించమనండి, ముఖ్యమంత్రి గారిని బాధ్యత తీసుకొని ఇక్కడ ఉండడానికి లేదని చెప్పమనండి. అప్పుడే ఇదేది కదా, అప్పుడే తెలియదు కదండి, ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. ఈ విషయాన్ని పెద్ద చేయకుండా తొందరగానే ఈ సమస్య ఎందుకు అంటే మాట్లాడినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాంటి మాట్లాడినటువంటి వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. మరి అలా మాట్లాడితే ఇంకోటి మాట్లాడతారు, వీళ్ళు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడతారు. ఎవరెవరిని రెచ్చగొడతారు, ఎవరైనా ఎందుకు తగ్గుతారు? అది సరైనది కాదు. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అలాంటివి జరగకుండా మాట్లాడకుండా చూడాలి, ప్రభుత్వం బాధ్యత అది.